ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా కొత్త ఒరవడిని కొనసాగిస్తున్న భాజపా తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేకి అవకాశం. నేడు ఘనంగా ప్రమాణ స్వీకారోత్సవం. ఎన్డీఏ నేతల హాజరు. ఇంకా మనం అనుకున్నట్టుగానే నిన్న ఏదైతే మనం అనుకున్నామో ఢిల్లీకి ఖచ్చితంగా మహిళా సీఎం అవుతుంది అని నిన్న మనం అనుకున్నట్టుగానే ఇక్కడ మహిళగా రేఖా గుప్తా గారిని ఢిల్లీ ముఖ్యమంత్రిగా తీసుకోవడం జరిగింది బీజేపీ పార్టీ. ఇక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనాతో రేఖా గుప్తా దేశ రాజధాని ప్రాంతానికి 4వ మహిళా సీఎం. ఇంకా పర్వేష్ వర్మకు దక్కని పదవి. భాజపా తన కొత్త ఒరవడిని కొనసాగిస్తుంది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తాను అనూహ్యంగా ఎంపిక చేసింది. 26 ఏళ్ల తర్వాత అక్కడ అధికారం సాధించిన ఆ పార్టీ బుధవారం రాత్రి తీసుకున్న నిర్ణయంతో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన అభ్యర్థికే అవకాశం దక్కింది. భాజపా పాలిస్తున్న 14 రాష్ట్రాల్లో ఎక్కడా మహిళా ముఖ్యమంత్రి లేకపోవడంతో పార్టీ అధిష్టానం రేఖా గుప్తా వైపు మొగ్గు చూపినట్టు షాలిమార్ బాగ్ నుంచి ఆమె ఆప్ అభ్యర్థి వందనా కుమార్పై 29,595 ఓట్ల మెజార్టీతో గెలిచారు. పార్టీ కేంద్ర పరిశీలకులు రవిశంకర్ ప్రసాద్, ఓపీ ధన్కల్ల సమావేశమైన 48 మంది భాజపా ఎమ్మెల్యేలు శాసనసభ పక్ష నేతగా 50 ఏళ్ల ఓబీసీ నేత రేఖా గుప్తాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆమె పేరును పార్టీ సీనియర్ ఎమ్మెల్యేలు పర్వేష్ వర్మ, విజేందర్ గుప్తా, సతీష్ ఉపాధ్యాయ్ ప్రతిపాదించారు. గురువారం సాయంత్రం ప్రధాని మోడీ, ఎన్డీఏ నేతల సమక్షంలో ఆమె ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్ అతిశీల తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించనున్న 4వ మహిళగా ఆమె నిలవనున్నారు. ఇక్కడ గ్రేట్గా చెప్పచ్చు, ఎందుకనంటే ఇప్పటికీ ఢిల్లీ 3 మహిళా ముఖ్యమంత్రులు ఎన్నిక కావడం జరిగింది పరిపాలించడంలో. అదేవిధంగా బీజేపీలో ఎక్కడ కూడా మహిళా ముఖ్యమంత్రి లేని సందర్భంగా అతిపెద్ద అంటే దేశ రాజధాని అయిన ఈ యొక్క ఢిల్లీలో ముఖ్యమంత్రి పీఠాన్ని మహిళ అధిరోహించనున్నది. రేఖా గుప్తా గారికి అవకాశం బీజేపీ కల్పించింది. ఎల్జీతో భేటీ. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నికైన రేఖా గుప్తా బుధవారం రాత్రి పార్టీ నేతలు వెంటరాగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనాను కలిశారు. ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. అనంతరం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా రేఖా గుప్తాకు లెఫ్టినెంట్ గవర్నర్ ఆహ్వానం పలికారు. ఇంకా మద్దతు వచ్చిన వెంటనే ఏం చేస్తారంటే మాకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం కల్పించాడని గవర్నర్ను కలుస్తారు. ఇక్కడ ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ కాబట్టి వాళ్ళని కలిసిన సందర్భంగా సాధారణంగా ఆహ్వానం పలికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. నేడే ప్రమాణ స్వీకారం. రామ్లీలా మైదానంలో గురువారం వేల మంది ప్రజల సమక్షంలో సాగే రేఖా గుప్తా పట్టాభిషేక కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు ఎన్డీఏ నేతలు, పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు హాజరు కానున్నారు. 25,000 మంది భద్రతా సిబ్బందిని మోహరిస్తున్నట. మొత్తానికైతే అట్టహాసంగా రామ్లీలా మైదానంలో ఈ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగబోతుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇద్దరు హాజరవుతున్నారు. అదేవిధంగా కేంద్ర మంత్రులు హాజరవుతున్నారు. పూర్తి 25,000 మంది భద్రతా బలగాల మధ్య రామ్లీలా మైదానంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు రేఖా గుప్తా. ఇక మోదీకి కృతజ్ఞతలు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా తనను ఎంపిక చేసిన వెంటనే ప్రధాని మోదీకి రేఖా గుప్తా కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీలోని ప్రతి పౌరుడి సంక్షేమం, సాధికారత, సర్వతోముఖాభివృద్ధికి విశ్వాసం, నిజాయితీ, అంకితభావంతో పనిచేస్తానని వెల్లడించారు. రేఖా గుప్తాకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రస్తుత ముఖ్యమంత్రి అతిషి, ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ శుభాకాంక్షలు తెలిపారు. ఇక్కడ వాస్తవం చెప్పాలనంటే ఢిల్లీలో నిజంగా కేజ్రీవాల్ బాగానే పనిచేసిండు. కానీ ఏదైతే లిక్కర్ స్కామ్లో ఇరుక్కొని పోయి తిహార్ జైలుకు వెళ్ళిన సందర్భంగా ఆయన పైన ఒక తీవ్ర ప్రజల్లో వ్యతిరేకత రావడం వల్ల ఇక్కడ బీజేపీ దాన్ని ఏం చేసిందంటే గట్టిగా పట్టుకున్నది. ప్రజల యొక్క నాడిని పట్టుకొని అన్ని సంక్షేమ పథకాలు కానీ ప్రజలకు ఇవ్వాల్సిన భరోసా నీయడం వల్ల ఢిల్లీ ప్రజలు నమ్మి బీజేపీ పార్టీకి పట్టం కట్టిండ్రు. ఇక్కడ ఏం చేయాలంటే రానున్న రోజుల్లో పరిపాలన మంచిగా జరగాలంటే ఎలాంటి అవినీతి అలాంటి చోటు చేసుకోవద్దంటే మహిళను ముఖ్యమంత్రిగా పెట్టాలి. బీజేపీలో మహిళ ఇంతవరకు ఎవరికి ఈ టర్మ్లో అవకాశం ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాల్లో మహిళా ముఖ్యమంత్రి లేదు కాబట్టి ఢిల్లీలో అవకాశం ఇవ్వడం జరిగింది. మోడీకి కూడా రేఖా గుప్తా కృతజ్ఞతలు తెలిపారు. ఎందుకనంటే
బాగా సీనియర్లు ఉన్నలను 2-3 సార్లు మంత్రులు చేసిన వాళ్ళకే ముఖ్యమంత్రి పదవి ఇస్తారు రాజకీయంగా సుదీర్ఘంగా ఉన్న వాళ్ళకు. కానీ ఈమె ఫస్ట్ మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలుచుడితోటే ముఖ్యమంత్రి పదవి వరించింది. నిజంగా అంటే మామూలుగా కొందరు ఎమ్మెల్యేలు కావడానికే 20-30 సంవత్సరాలు పడుతుంది. మంత్రి పదవి వస్తే ఇంక అక్కడికే జీవితం పులి స్టాప్ పడ్డట్టు అనుకుంటారు. కానీ గెలిచిన ఒకటే టైంలో ఫస్ట్ టైం గెలిచింది ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి అయింది. ఈమెకన్నా అదృష్టవంతులు ఎవరు లేరు. ఇంకా ఈమె ప్రస్థానం గురించి చూద్దాం. ఏబీవీపీ నుంచి ప్రస్థానం ప్రారంభం. హర్యానాలోని జులానాలో 1974 జూలై 19న జన్మించిన రేఖా గుప్తా ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని దౌలతరాం కళాశాలలో బీకాం చదివారు. ఆ సమయంలో 1992లో ఏబీవీపీ ద్వారా విద్యార్థి రాజకీయాల్లో ప్రవేశించారు. 1995-96లో ఢిల్లీ వర్సిటీ విద్యార్థి సంఘం కార్యదర్శిగా పనిచేశారు. 1996-97లో అధ్యక్షురాలుగా సేవలు అందించారు. ఇంకా మేరర్లోని చౌదరి చరణ్ సింగ్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్ర పట్టా పుచ్చుకున్నారు. సో మొత్తానికైతే ఎల్ఎల్బి కూడా లాయర్ పట్టా కూడా తీసుకుందంట. సో అత్యున్నతంగా బాగా చదువుకొని కూడా ఉన్నది. కొంతకాలం న్యాయవాదిగా పనిచేశారు. 1998లో మనీష్ గుప్తాను వివాహం చేసుకున్నారు. 2007లో ఉత్తర పితంపుర మున్సిపల్ కౌన్సిలర్గా విజయం సాధించారు. ఆమె కౌన్సిలర్గా ఆమె యొక్క జీవితాన్ని స్టార్ట్ చేసింది. అనంతరం దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా బాధ్యతలు స్వీకరించారు. సో మున్సిపల్ కౌన్సిలర్గా చేసింది మున్సిపాలిటీకు, తర్వాత మేయర్గా కూడా పనిచేసింది. అనంతరం దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా బాధ్యతలు నిర్వహించారు. ఆర్ఎస్ఎస్తో ఆమెకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సంఘ్ మహిళా సంబంధిత కార్యక్రమాల్లో ఆమె చురుగ్గా పాల్గొనేవారు. ప్రస్తుతం భాజపా మహిళా మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలుగా, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలుగా ఉన్నారు. భాజపా నుంచే సుష్మా స్వరాజ్, ఉమాభారతి, వసుంధరా రాజే, ఆనందీబెన్ పటేళ్ల తర్వాత ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టనున్న 5వ మహిళగా, దేశంలో విభిన్న పార్టీల నుంచి సీఎం పదవి చేపట్టనున్న 18వ అతివగా రేఖా గుప్తా నిలవనున్నారు. మొత్తానికైతే బీజేపీలో మహిళా ముఖ్యమంత్రులలో ఇప్పటికీ 4 ఉన్నారు. ఈమెతో పాటు 5 అయినట్టున్నారు. దేశవ్యాప్తంగా చూస్తే మహిళా ముఖ్యమంత్రులలో ఇప్పటి వరకు పదవులు చేపట్టడం వల్ల ఈమె 10వ వ్యక్తి. ఢిల్లీలో చూసినట్లయితే 4వ వ్యక్తి. ఢిల్లీని పరిపాలించిన ముఖ్యమంత్రులు 3 మహిళలు ఉంటే ఈమె 4వ మహిళగా